ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం క్రైస్తవుడు ప్రభు కొరకు రోషంగా నిలబడుట. మనం ధ్యానించుకున్న వాక్య భాగం మనం ఒకసారి చదివినట్లయితే ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. యాలి అనగా అతడు నేను యూదుడును గనక ఆ పని చేయజాలని వారితో చెప్పి ఉండెను. మొర్దెకై ఒక యూదుడు, దేవుని యొక్క బిడ్డ. ఆ దినముల్లో రాజైన అహష్వేరోషు రాజు హామాను హెచ్చించి ఒక ఆజ్ఞ పెట్టాడు ఆ యొక్క రాజ్యంలో. ఏమనంటే రాజ్యంలో ఉన్న ప్రతి ప్రజ కూడా హామానికి నమస్కరించమని. అటువంటి సందర్భంలో మొర్దెకై ఉన్నాడు. ఇది రాజు యొక్క ఆజ్ఞ. ఈ ఆజ్ఞ చేయకపోతే మరణశిక్ష విధించబడుతుంది. అయినప్పటికీ ఆనాడు మొర్దెకై అందరూ నమస్కారం చేస్తున్నారు, మొర్దెకై మాత్రం రోషంగా జీవించాడు. ఎందుకు? హామానికి నమస్కరించలేదు. హామానికి నమస్కరించలేనప్పుడు గేట్ దగ్గర ఉన్న ప్రతి వారు అడుగుతారు, ఎందుకు నీవు హామానికి నమస్కరించలేదని. మొర్దెకై ఈ యొక్క మాట చెప్తాడు, నేను యూదుడును గనుక ఈ పని చేయజాలని వారితో చెప్పి ఉండెను. ఆనాడు మొర్దెకై రాజు యొక్క ఆజ్ఞకు విలువ ఇవ్వలేదు. రాజు యొక్క ఆజ్ఞకు విలువిచ్చి ఆనాడు మొర్దెకై దేవుని యందు రోషం కలిగి జీవిస్తున్నాడు. అక్కడ అందరూ అడుగుతున్నారు, ఎందుకు నువ్వు నమస్కారం చేయలేదంటే నేను యూదుడును గనుక. ఇలాంటి సందర్భాల్లో అనేక సార్లు మనం ఉంటున్నాం. మనం ఈరోజు ఏమని చెప్తున్నాం? నేను క్రైస్తవుని గనక ఈ పని చేయజాలని చెప్తున్నామా? మనం ప్రశ్నించుకోవాలి. ఆనాడు మొర్దెకై ఏమని చెప్పాడు? ఓపెన్గా అందరికీ చెప్పాడు, నేను యొక్క యూదుడినని సాక్ష్యం ఇచ్చాడు. ఆ యొక్క సాక్ష్యం ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. అలాగే ఈరోజు మన యొక్క సాక్ష్యం ద్వారా దేవుడు మహిమపరచబడాలి. మనము ఈ యొక్క జీవ గ్రంథమైన బైబిల్ చదువుతాం, అన్యజనులు మనల్ని చదువుతారు. మన ద్వారా దేవుడు ఎలా మహిమపరచబడాలి? మనం ఎప్పుడైతే దేవుని కోసం రోషం కలిగి జీవిస్తామో అన్యులందరూ అనుకోవాలి, వారు దేవుని యొక్క బిడ్డలండి, వారు క్రైస్తవులండి, వారి యొక్క దేవుని కోసం రోషంగా నిలబడతారని వారు మన కోసం చెప్పాలి. మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది? ఇలాగ ఎన్నో సందర్భాల్లో మనం జీవిస్తున్నాం. మనం ఏమంటున్నాం? నేను క్రైస్తవుని కనుక డిపార్ట్మెంట్లో అవనివ్వండి, బంధుమిత్రుల్లో అవనివ్వండి, స్నేహితుల్లో అవనివ్వండి, కుటుంబంలో అవనివ్వండి, నేను క్రైస్తవుని కనుక ఈ పని చేయజాలని మీరు చెప్పగలుగుతున్నారా? మనం ప్రశ్నించుకోవాలి. ఆనాడు మొర్దెకై ప్రాణం తీసేస్తానన్నా కూడా దేవుని కోసం రోషంగా నిలబడ్డాడు. ఈరోజు మన ప్రాణాలు ఎవరు తీయట్లేదు, మనల్ని ఎవరు ఏం చేయట్లేదు, కానీ మనుషుల కోసం, స్నేహితుల కోసం. ఆదివారం ఆరాధన పక్కన పెట్టండి, స్నేహితుల్ని పక్కన పెట్టండి. ఎవరికి విలువిస్తాం? స్నేహితులు ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి స్నేహితులతో వెళ్తాం. ఆదివారం ఆరాధన పెట్టండి, ఒక సోషల్ మీటింగ్ పెట్టండి. సోషల్ మీటింగ్, వారు మనకు బాగా తెలిసిన వారు వెళ్ళకపోతే బాధపడతారని సోషల్ మీటింగ్కి ప్రాముఖ్యత ఇస్తాం. కానీ నిజమైన క్రైస్తవ్యం అంటే దేవుని కోసం రోషంగా నిలబడాలి. ఎందుకు రోషంగా నిలబడాలి? ఆ బైబిల్లో రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? నేను రోషం కలిగిన దేవుడును. నిర్గమాకాండంలో మనం చూస్తే 20వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. యాలి అనగా నీ దేవుడునైన యెహోవానగు నేను రోషం గల దేవుడును. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. నేను రోషం గల దేవుడు. మనం కూడా చెప్పుకుంటాం, మా దేవుడు రోషం గల దేవుడు అండి అని. ఏమండి? తల్లిదండ్రుల యొక్క లక్షణాలు ఎవరికి వస్తాయి? బిడ్డలకు వస్తాయి. మనం ఏమని చెప్పుకుంటున్నాం? ఆయన మా తండ్రి, మేము ఆయన బిడ్డలము. బైబిల్లో వాక్యం చూపించమంటే చూపిస్తాం. అయితే మనము ఆయన యొక్క బిడ్డలమై ఉంటా, ఆయన రోషం కలిగిన దేవుడైతే మనం కూడా ఎలాగుండాలి? దేవుని కోసం రోషంగా జీవించాలి. ఈరోజు ఎప్పుడైతే మనం రోషంగా జీవిస్తామో ప్రభు మనందరినీ నిశ్చయంగా ఆశీర్వదించే దేవుడు. ఒక విషయాన్ని మనం గమనిస్తే మొర్దెకై హామానికి నమస్కారం చేయలేదు. ఎందుకు నమస్కారం చేయలేదో మనం చూస్తే హామాన్ యొక్క హిస్టరీని మనం ఒకసారి పరిశీలిద్దాం. హామాను అమాలేకీయుడు. అమాలేకు ఏశావు సంతతి వాడు. అయితే హామాను ఎవరి సంతతి వాడంటే అమాలేకీయుడైన అగగు సంతతి వాడైన హామాను. అమాలేకీయులు ఎవరు? దేవునికి, దేవుని యొక్క ప్రజలకి శత్రువులు. మొర్దెకై దేవుని బిడ్డ. యెహోలోకంలో ఎవరికి నేను తల వంచాలి,
విగ్రహానికి నమస్కరించలేదు. ఇదే పరిస్థితి సౌలు రాజుకు వస్తే సౌలు రాజు ఏం చేశాడు? దేవుడు చెప్పాడు సౌలు రాజుకి అమాలేకీయుల్ని నిర్మూలన చేయమన్నప్పుడు సౌలు రాజు తనకిష్టమైన ఉంచుకుని ఇష్టం లేని నిర్మూలన చేశాడు. తద్వారా దాని ఫలితం ఏంటండి? అట్లేమన్నా అనుభవించాడా? దేవుడు అస్సలు ఊరుకోలేడు. ఏమైంది అన్నాడు సౌలు రాజు యొక్క జీవితంలో? సౌలు రాజు కిరీటాన్ని పోగొట్టుకున్నాడు. మరి ముఖ్యంగా దేవుని అభిషేకాన్ని పోగొట్టుకుని దేవుని దగ్గర నుండే దురాత్మ వచ్చింది. అదే రీతిగా ఇక్కడ మొర్దెకైని చూస్తే మొర్దెకై కూడా ఇదే పరిస్థితి వచ్చింది. దేవుని కోసం రోషంగా నిలబడి కిరీటాన్ని పొందుకున్నాడు. దేవుని కోసం రోషంగా నిలబడితే ఏమంటే మా ఉద్యోగం పోద్దామా అనుకోవచ్చు, కానీ కాదండి. ఆనాడు మొర్దెకై దేవుని కోసం రోషంగా నిలబడ్డాడు, కిరీటాన్ని పొందుకున్నాడు. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును యూదులలో గొప్పవాడునై తన దేశస్థుల్లో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆనాడు మొర్దెకై దేవుని కోసం రోషంగా నిలబడ్డాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, రాజు తర్వాత రాజు అయ్యాడు. మొర్దెకైని మనం చూసాం, దేవుని కోసం రోషంగా నిలబడి ఆశీర్వదింపబడ్డాడు. రెండవదిగా మనం చూద్దాం, రేకాబీయులను మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ఇర్మియాతో యెహోవా చెప్పుచున్నాడు, నీవు రేకాబీయుల్ని యెహోవా మందిరంలో ఉన్న గదుల యొద్దకు తీసుకుని వచ్చి వారెదురుగుంటే ద్రాక్షారసం పెట్టు, వారు ఏం చేస్తారో నువ్వు చూడు అని చెప్పారు. అయితే ఆనాడు రేకాబీయులు ఎలా రోషంగా నిలబడ్డారో మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. వారు మా పితరుడైన రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడనూ ద్రాక్షారసం త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించిన గనుక మేము ద్రాక్షారసం తాగము. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. అన్నాడు రేకాబీయులు చెప్తున్నారు, మా పితరుడైన రేకాబు కుమారుడైన యెహోనాదాబు చెప్పాడు మాకు, కనుక మేము ఈ పని చేయము, కనుక ద్రాక్షారసం త్రాగము అని చెప్తున్నారు. ఒక సామాన్యమైన మానవుడి కొరకు వారు అంత రోషంగా నిలబడ్డారు. వారి యొక్క పితరుడు చెప్తున్నారు, మీరెప్పుడు ద్రాక్షారసం తాగద్దని చెప్పాడు, అది వారు మేము త్రాగము అని చెప్పినట్లుగా చూస్తున్నాం. ఎంత రోషంగా వారి పితరుడు కోసం జీవిస్తున్నారో చూడండి. ఎందుకు ఆ యొక్క రేకాబీయుల యొక్క యెరూషలేం మందిరంలోకి తెమ్మన్నారంటే యెహోవా చెప్పారు ఇర్మియాతో, నీవు వారిని ద్రాక్షారసం పెట్టి టెంప్ట్ చేయి, వారు ఏమంటారో చూడు. ఎందుకు చేయమన్నాడంటే వారి ద్వారా ఇశ్రాయేలీయుల యొక్క మనసులు మారాలని. అయితే ఈ యొక్క రేకాబీయులు ఒక్కసారి చెప్పినందుకు పాటించారు. ఇశ్రాయేలీయులు మాత్రం ఎన్నోసార్లు యెహోవా అలా చెప్పుకుంటూ వస్తున్నారు, కానీ ఇశ్రాయేలీయులు మాత్రం దేవుని యొక్క మాట వినలేదు. ఆనాడు యెహోనాదాబు చెప్పిన ఆ యొక్క మాటకి దాని యొక్క ప్రభావం ఎన్ని సంవత్సరాలు వారు దాన్ని పాటించారంటే 200 సంవత్సరాలు ఆనాడు రేకాబీయులు ఆ యొక్క యెహోనాదాబు యొక్క మాట విన్నారు. కానీ దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పిన మాట మాత్రం వీరు 100 సంవత్సరాలు వినలేదండి. ఈ రోజుల్లో మనం చెప్పుకుంటున్నాం రేకాబీయులు ఎలా ఉన్నారు, ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారు, మనం ఎలా చేస్తున్నాం. వారి పితరుడు చెప్పిన మాటకు వాళ్ళు అలా ఉన్నారు. మన పితరుడు ఎవరు? మన పితరుడైన అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం చెప్తున్నాడు, మన తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని. కానీ ఇశ్రాయేలీయులు మాత్రం దేవుని యొక్క కవెనెంట్ ని బ్రేక్ చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఈ రోజుల్లో మనం ఎలా జీవిస్తున్నాం? మనం రోషంగా జీవిస్తున్నామా లేదా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. రేకాబీయులు వారు ఒక్కలమే మాత్రం కాదండి, మొత్తం కుటుంబం అంతా కూడా వారి పితరుడైన యెహోనాదాబు మాట వింటున్నారు. మనం చూస్తే ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 8వ వచనం, కావున మా పితరుడైన రేకాబు కుమారుడకు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము కానీ మా భార్యలు కానీ మా కుమారులు కానీ మా కుమార్తెలు కానీ ద్రాక్షారసము తాగుటలేదు. ఎవరంటండి? మా కుటుంబం అంతా కూడా తాగట్లేదని చెప్తున్నారు. ఇదే పరిస్థితి
ఆనాడు యెహోషువని చూస్తే యెహోషువ ఏమని చెప్తున్నాడండి, మీరు ఎవరినైతే పూజించుకోండి, మాకు అనవసరం, నేను నా కుటుంబమును యెహోవాని సేవించదము. నేను సేవిస్తాను, మా కుటుంబం సేవిస్తుందో లేదో నాకు తెలియదు, నేను అడిగి కనుక్కుంటానని లేదండి. నేను నా కుటుంబమును యెహోవానే సేవించదము. వారి పితరుడు చెప్పిన మాటకు రేకాబీలు విధేయులే ఉన్నారు. ఈరోజు మనం ఎలా జీవిస్తున్నాం? ఈ రోజుల్లో తల్లిదండ్రులు అందరూ చెప్తున్నారు, ఏమండి మా మాట మా బిడ్డలు వినట్లేదండి. కానీ మీరెప్పుడైతే దేవునిలో నడవలసిన మార్గం మీ యొక్క పిల్లలకి నేర్పిస్తే ప్రభు మీ యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తుని ఆశీర్వదించే దేవుడు. ఎప్పుడైతే రేకాబీలు వారి యొక్క పితరుడైన యెహోనాదాబు చెప్పిన మాటకి విధేయులై రోషం కలిగి జీవించారో దేవుడు వారి యొక్క జీవితాన్ని చూసి ఒక ప్రామిస్ చేశారండి. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 19వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు సంతతి వాడు ఎన్నడూ నుండక మానడు. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. నా సన్నిధిలో ఆనాడు యెహోనాదాబు ఆ యొక్క డిసెండెంట్స్ ఒక్కడైనా ఉండక మారడని ప్రామిస్ చేసేసారు. ఈ యొక్క రేకాబీల్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం. చివరిదిగా మనం చూస్తే ఆనాడు ఏలియా దేవుని కోసం రోషంగా నిలబడ్డాడు. 450 బయలు ప్రవక్తల ముందు ఏలియా ఒక్కడే రోషంగా నిలబడ్డాడండి. ఈరోజు మనం కూడా ఎప్పుడైతే ఏలియా వలె రోషంగా నిలబడతామో, దేవునిలో ఉంటామో, ప్రభు మనందరినీ నిశ్చయంగా ఆశీర్వదించే దేవుడు. ఏలియా రోషంగా నిలబడడం వల్ల ఏలియాకు ఆ ఫలితాన్ని మనం చూస్తే ఏలియా మరణం చూడకుండా అగ్ని రథాల మీద వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. ఈరోజు మనము కూడా దేవుని కోసం రోషంగా నిలబడాలి, దేవునిలో ఉండాలి. దేవుని కోసం విశ్వాసముగా నిలబడితే మనందరినీ నిశ్చయముగా ఆశీర్వదించే దేవుడు. అటువంటి ధన్యకరమైన జీవితం ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభు నామం పేత మీ అందరికీ నా వందనాలు.